హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. గుడ్ మార్నింగ్. తెలుగులో 4 ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో నిజాలన్నీ కూడా మనం ఈ వీడియోలో ఒక అరగంట 35 నిమిషాల పాటు డిస్కస్ చేద్దాం. ప్రతిరోజు కూడా వీడియోని 7:30 కల్లా రిలీజ్ చేయడానికి నేను మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నాను. నిన్న కూడా 7:30కి ఎగ్జాక్ట్లీ రిలీజ్ చేశాను, మొన్న 7:35కి రిలీజ్ చేశాను. సో నేను 7:30కి మీకు రిలీజ్ చేయాలి అంటే 6:15కి నేను రికార్డింగ్ స్టార్ట్ చేయాలి. రికార్డింగ్ ఒక అరగంట 35 నిమిషాలు అవుద్ది, ఆ తర్వాత రెండరింగ్ అవుద్ది, ఆ తర్వాత అప్లోడింగ్ కొంత టైం పడుతుంది. రెండరింగ్ ఒక 10 నిమిషాలు, అప్లోడింగ్ ఒక 10 నిమిషాలు. అప్లోడ్ అయిన తర్వాత చెకింగ్ ప్రాసెస్ ఉంటుంది. వీడియోలో ఏమైనా స్ట్రైక్స్ ఉన్నాయా, కాపీరైట్స్ ఉన్నాయా, అడల్ట్ కంటెంట్ ఏమైనా ఉందా అని యూట్యూబ్ వాడు మన వీడియోని చెక్ చేస్తాడు. ఆ చెకింగ్ ఒక 20 నిమిషాలు పట్టవచ్చు. ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత మీకు పబ్లిక్లో రిలీజ్ చేయడానికి కుదురుద్ది. సో సింపుల్గా రికార్డ్ చేసి వదిలేయడం అయితే కాదనమాట. అందుకే నేను మీకు 7:30కి మీ ముందుకు తీసుకురావాలంటే 6:15కి రికార్డింగ్ స్టార్ట్ చేయాలి. ట్రై చేస్తాను. నేను 6:15కి రికార్డింగ్ స్టార్ట్ చేయాలంటే 5కి లేవాలన్నమాట. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. కాబట్టి అప్పుడప్పుడు లేట్ అయింది అంటే, ఒకటి నేను బయట ఉండడం, జర్నీలో ఉండడం, లేదా పవర్ లేకపోవడం, లేదా నెట్ లేకపోవడం, ఇటువంటి సమస్యలు అయితేనే లేట్ అవుద్ది తప్ప ఊరికే లేట్ అవుతుందని దయచేసి అర్థం చేసుకోండి. ఎప్పుడు కావాలని లేట్ చేయను. ఎందుకంటే మన కంటెంట్కి మీరు ఎంతగా కనెక్ట్ అయ్యారో నేను ఈ వీడియో చేయడానికి కూడా నేను అంతగా కనెక్ట్ అయ్యాను. బాంబుల వర్షం, ఇరాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, ఖమేనీ సన్నిహిత సలహాదారు మృతి, టెహరాన్లో భయానక పరిస్థితులు, నగరాన్ని వీడుతున్న జనం, G7 సదస్సు నుంచి అర్ధంతరంగా వచ్చేసిన ట్రంప్, కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నామని వ్యాఖ్య, మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడి, ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరోపా, అరబ్ దేశాల పిలుపు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ తీవ్రత ఎంతగా పెరిగిందంటే, ఆ రెండు దేశాల రాజధానుల మీద ఇతర దేశాలు, ఇదిగోండి ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ రాజధాని టెహరాన్ నుంచి సురక్షిత ప్రాంతాలకు వాహనాల్లో తరలిపోతున్న ప్రజలు, ఆ ప్రజలు వాహనాల్లో ఏ విధంగా తరలిపోతున్నారో అనడానికి ఈ ఫోటో సాక్ష్యం. మొత్తం భారీగా వెహికల్స్ అన్నీ కూడా అవుట్, సిటీ బయటకు వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమైంది. ఇరు దేశాల దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. యుద్ధ విమానాలతో ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అటు ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. 5వ రోజైన మంగళవారం పరస్పరం జరుపుకున్న దాడుల్లో ఇరువైపులా భారీ నష్టం సంభవించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సన్నిహిత సలహాదారు మరణించారు. ఇజ్రాయెల్లోని మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడి చేయడంతో డ్రోన్ల తయారీ యూనిట్ను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ దాడులకు టెహరాన్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు నగరాన్ని వీడుతున్నారు. ఇక G7 సదస్సులో పాల్గొనేందుకు కెనడా వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధంతరంగా వాషింగ్టన్ వచ్చేశారు. అది తీవ్రత ఏ విధంగా ఉందనేది ఇచ్చారు. ఈవెన్ అన్ని పత్రికల్లో అదే ఇచ్చారు. బిగ్ ట్రంప్ బాంబ్, ఇరాన్కు ఇప్పటికే అల్టిమేటం. ఇరాన్పై ఇక అటో ఇటో ఒప్పందమా, వినాశనమా? పశ్చిమాసియాకు B-2 బాంబర్లు, క్షిపణులు, సొరంగాల్లో అణు కేంద్రాలను ధ్వంసం చేసే శక్తి. సొరంగాల్లో ఉన్న అణు కేంద్రాలను ధ్వంసం చేసి మొత్తం ఇరాన్ను లొంగదీసుకోవడానికి ఇప్పుడు అమెరికా ఇదే టైం అని వస్తుందంట. ఖమేనీ లొంగిపో, నువ్వెక్కడ దాక్కున్నావో తెలుసు, మాకు ఈజీ టార్గెట్, ట్రంప్ తాజా హెచ్చరిక. సీజ్ ఫైర్ కాదు రియల్ అండ్ లక్ష్యం. G7 భేటీ నుంచి అర్థంతరంగా అమెరికాకు, సిచ్యుయేషన్ రూమ్లో భేటీ, వేగంగా మారుతున్న పరిణామాలు, ఇజ్రాయెల్కు వెన్నుదన్నుగా G7 రంగంలోకి బ్రిటన్, యుద్ధ నౌకల మోహరింపు, టెహరాన్ అణు కేంద్రాలే టార్గెట్, నంతాజ్ పార్దో అణుశుద్ధ కేంద్రాలపై ఫోకస్, డీల్ కుదరకపోతే ఏ క్షణమైనా దాడి, టెహరాన్ను ఖాళీ చేయాలని పౌరులకు ట్రంప్ హెచ్చరికలు, ఇరాన్ గగనతలంపై పట్టు సాధించామన్న టెల్ అవీవ్, ఖమేనీ సన్నిహితుడు టాప్ కమాండర్ హతం, పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్పోర్టులు మూసివేత, భారతీయ విద్యార్థుల తరలింపు షురు. అంటే ఓవరాల్గా ఇరాన్ను కంట్రోల్లోకి తీసుకోవడానికి, ఇరాన్ అంటే వీళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి, ఇరాన్లో ఉన్న అణు కేంద్రాలు, అణు తయారీ కేంద్రాలను ధ్వంసం చేయడానికి అమెరికా పూర్తిగా ఫోకస్ పెట్టింది. అమెరికాతో సహా ఇప్పుడు బ్రిటన్ కూడా రంగంలోకి దిగింది అని రాశారు. G7 దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్కు వెన్నుదన్నుగా ఉన్నాయి అని రాసుకొచ్చారు, ఇరాన్కు వ్యతిరేకంగా ఉన్నాయని రాసుకొచ్చారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో యుద్ధంలోకి అమెరికా, ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై దాడులకు సిద్ధం, ఈశాన్య సిరియా నుంచే అమెరికా బలగాల తరలింపు, డిగో గార్షియా ఇప్పటికే అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు, ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు తెలుసు, ప్రస్తుతానికి హతమార్చం,
ఇరాన్ లొంగిపోవాలి, ఆ దేశం వద్ద అణ్వాయుధం అనేది ఉండకూడదు, సమస్యకు నిజమైన ముగింపు కోరుకుంటున్నాం, టెహ్రాన్ను అక్కడ పౌరులు తక్షణం వీడి వెళ్ళిపోవాలి, ట్రంప్ హెచ్చరిక G7 నుంచి అర్ధంతరంగా అమెరికాకు, కాల్పుల విరమణ కోసం కాదు, విషయం పెద్దది. అంటే మేము కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోము, అంతకు మించి వెళ్తాము, మా లక్ష్యం వేరే ఉంది, మా లక్ష్యాన్ని సాధిస్తాము, అందుకు తగ్గ పరిస్థితులు. అంటే వీళ్ళు ఇరాన్ను పూర్తిగా లొంగ తీసుకోవడానికి, ఇరాన్లో ఉన్న అణు కేంద్రాలు ధ్వంసం చేయడానికి వీళ్ళకి ఒక మార్గం దొరికింది. ఇరాన్ గగనతలం మొత్తం కంట్రోల్లోకి వచ్చేసింది. ఈ టైంలో కాల్పుల విరమణ ఒప్పందాలకు వెళ్తే మళ్ళీ భవిష్యత్తులో అటువంటి పరిస్థితులే తలెత్తితే మళ్ళీ కంట్రోల్లోకి రాదేమో, ఇదే కరెక్ట్ టైము అని చెప్పి అమెరికా కూడా రంగంలోకి దిగి పూర్తిగా ఇరాన్ను ఊబిలోకి నెట్టేస్తున్నాయి అనమాట. ఇవే రాసుకొచ్చారు. ఒక్క మాయాబజార్ పత్రికలో తప్ప మిగిలిన అన్ని పత్రికల్లో అది హైలైట్ చేశారు. ఇంకా విమానాలతో వెనుక చూస్తున్న సాంకేతిక సమస్యలు. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాల్లో 7 రద్దు, హడలుతున్న ప్రయాణికులు. 4 రోజుల కిందట ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా ఎయిర్ ఇండియా విమానాల పట్ల జనం కూడా అభద్రతతో ఉన్నారు. అదే టైంలో ఆ విమానాలు కూడా ఎక్కడికెక్కడ సాంకేతిక సమస్యల కారణంగా సిగ్నల్స్ రాలేదని, ఆయిల్ లీక్ అవుతుందని, హైడ్రోజన్ లీక్ అవుతుందని రకరకాల కారణాలతో అవి ఆగిపోతున్నాయి, లేట్ అవుతున్నాయి. నిన్న కూడా అంతే, నిన్న 7 రద్దు అయ్యాయంట. అంటే ఒక ప్రమాదం జరిగిన తర్వాత ఇంకా జనంలో ఆ భయం ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టేలా అక్కడ ఎయిర్ ఇండియా వ్యవహరించాలి. కానీ వాళ్ళు అందులో ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళ విమానాలు మ్యాక్సిమం సాంకేతికంగా సమస్యలు వస్తున్నాయంట. అందుకని నిన్న DGCA కూడా సీరియస్ అయింది వాళ్ళ మీద, వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. గాజాలో మరో మారణహోమం, ఆహారం కోసం వెళ్ళిన 51 మంది కాల్చివేత. G6గా మారిన G7, ట్రంప్ వెళ్ళిపోవడంతో కల తగ్గిన సదస్సు, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధంపై చర్చ, పాల్గొన్న జెలెన్స్కీ, నేతలతో ప్రధాని మోదీ భేటీ. ఇక మరో కీలకమైన వార్త అండి. మొన్న హరీష్ రావు గారు శనివారం అనుకుంటా కదా, ఈ గోదావరి బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు తెలంగాణకు ఏ విధంగా నష్టం చేస్తుంది అనేది ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అది పూర్తిగా ఏకపక్షంగా ఉంది, కొన్ని లేనిపోని అన్నీ కల్పించారు. అసలు వాస్తవం ఇది. మీ అంతర్గత రాజకీయాల కోసం నదుల అనుసంధానాన్ని అడ్డుకుంటారా? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గోదావరి వరద జలాలే రాయలసీమకు శరణ్యం అనలేదా? మరి ఇప్పుడు భారాసా నేతల విమర్శలు ఎందుకు? వారిపై జగన్ నోరు విప్పరేం? అన్ని అనుమతులతోనే పోలవరం బనకచర్ల చేపడతాం. తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు వ్యతిరేకం కాదు. మంత్రి నిమ్మల రామానాయుడు. కేసీఆర్ జగన్ ప్రకటనల వీడియోల ప్రదర్శన. పోలవరం బనకచర్ల అనుసంధానం విషయంలో సాంకేతిక అంశాలపై కన్నా అంతర్గత రాజకీయాలపైనే తెలంగాణ రాష్ట్ర నాయకులు తపన ఉంది. వారి రాజకీయ అవసరాల కోసం నదుల అనుసంధాన ప్రాజెక్టుకు అడ్డుకోవడం ఎంతవరకు సబబు అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిలదీశారు. రాయలసీమను రతనాలసీమగా మార్చాలంటే గోదావరి వరద జలాలు మళ్లించడం ఒక్కటే మార్గమని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రకటించారు. ఆయన సీఎం హోదాలో నగిరికి వచ్చారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రులుగా కేసీఆర్ జగన్ సమావేశమయ్యారు. గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జున సాగర్లకు మళ్లిస్తామని ప్రకటించారు. మరి భరాసా నేతలు ఇప్పుడు పోలవరం బనకచర్ల అనుసంధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని వాళ్ళు అలా మాట్లాడుతుంటే జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని నిమ్మల రామానాయుడు గారు ప్రశ్నించారు. ఈవెన్ ఈరోజు తెలంగాణలో కూడా బనకచర్ల మీద ఒక ప్రజెంటేషన్ ఉంది. అంటే ఆ గోదావరి బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు వ్యతిరేకమో కాదా, తెలంగాణకు నష్టం చేస్తుందా లేదా అనేది చర్చించడానికి, ఒక కంక్లూజన్కి రావడానికి అఖిలపక్ష నేతలు, ఎంపీలు కూడా, అన్ని పార్టీల నుంచి ఎంపీలు కూడా అటెండ్ అవుతారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కూడా అటెండ్ అయ్యి వాళ్ళ కంక్లూజన్కి ఒక డెసిషన్కి వస్తారనమాట అసలు గోదావరి బనకచర్ల విషయంలో. అది చూడొచ్చు. తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అంట. అక్టోబర్ 2 నాటికి 17 కార్పొరేషన్లో అమలు చేయాలి. సర్క్యులర్ ఎకానమీపై త్వరలో నూతన పాలసీ. 87 పట్టణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ సెంటర్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం సహా 17 కార్పొరేషన్లో ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా అరికట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. నాకు తెలిసి తిరుపతిలో ప్లాస్టిక్ ఎప్పుడో నిషేధించారు. తిరుపతిలో మనం ఎప్పుడు వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా సరే వాళ్ళు కవర్లో ఎవరు సంచుల్లో ఇస్తుంటారు ఫుడ్ ప్యాకెట్స్ కానీ ఏమైనా. సో తిరుపతిలో ఎప్పుడో నిషేధించారు. మిగిలిన కార్పొరేషన్స్లో కూడా కొంచెం స్ట్రాంగ్గా అమలు చేయాలని చూస్తున్నారనమాట. అది డెడ్ లైన్ పెట్టుకున్నారు. తర్వాత అమరావతిలో మరో 2 కీలక ప్రాజెక్టులు అంటండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఉమ్మడి సెక్రటేరియట్, ఉద్యోగులకు గృహ సముదాయం 2787 కోట్లతో నిర్మించేందుకు కేంద్రం ఆమోదం. ఇప్పటికే 22.53 ఎకరాలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.
రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి మరో ముందడుగు పడింది. అమరావతిలో 2 కీలకమైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉమ్మడి కేంద్ర సచివాలయం, అక్కడ పనిచేసే ఉద్యోగులకు గృహ సముదాయం నిర్మించాలని కేంద్రం నిర్ణయించి రాష్ట్రానికి అమరావతికి కేటాయించిందన్నమాట. తర్వాత మద్యం కుంభకోణంలో మరో కీలకమైన విషయం నిన్న చోటు చేసుకుందండి. ఇదంతా కూడా చాలా డ్రామాటిక్గా సినిమాటిక్గా జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని నిన్న సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో అంటే శ్రీలంక వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుండగా అతని మీద అప్పటికి మేబీ ఎఫ్ఐఆర్లో పేరు రిజిస్టర్ అవ్వలేదేమో, కానీ అతనికి మద్యం సొమ్ము అంతా అతనికి వెళ్ళిందని అనుమానాలు సిట్ దగ్గర ఉన్నాయి. దాన్ని నిర్ధారించుకోవడానికి చెవిరెడ్డి గారి దగ్గర పనిచేసిన గన్మెన్ మధుసూదన్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసి విచారించారు. విచారణలో కొన్ని వాస్తవాలు వచ్చాయి, కొన్ని రాలేదు. చివరికి సిట్ విచారణ పూర్తయిన తర్వాత మధుసూదన్ రెడ్డి హాస్పిటల్లో జాయిన్ అయ్యి సిట్ వాళ్ళు నన్ను వేధిస్తున్నారు, 250 నుంచి 300 కోట్లు చెవిరెడ్డి గారికి ముడుపులు చేరినట్టు నన్ను చెప్పమంటున్నారు, బలవంతంగా నన్ను బెదిరించి సంతకాలు చేయించుకుంటున్నారు, కానీ అంత వెళ్ళలేదు అని ఆయన ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇలా నాటకీయ పరిణామాలన్నీ జరుగుతున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసేశారు. మద్యం కేసులో ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడు కూడా శ్రీలంకకు పారిపోతుండగా బెంగళూరు విమానాశ్రయంలో అడ్డగింత. వారిరువురిపై లుక్అవుట్ సర్క్యులర్ ఉండడంతో సిట్కు సమాచారం. బెంగళూరు వెళ్లి అరెస్ట్ చేసిన సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డి నుంచి చెవిరెడ్డికి చేరిన మద్యం ముడుపులు, ఆ సొత్తే గత ఎన్నికల్లో పంపిణీ, 250 నుంచి 300 కోట్ల వరకు ఇలా తరలించినట్టు సిట్ గుర్తింపు. ఈ కేసులో పలువురిని నిందితులుగా చేరుస్తూ మెమో. వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు చేరవేసినట్టు దర్యాప్తులో సిట్ గుర్తించింది. ఈ వ్యవహారంలో కర్త కర్మ క్రియగా వ్యవహరించిన వైకాపా నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని A37 మంగళవారం అరెస్ట్ చేసింది. ఈ ముడుపుల సొమ్మును కలెక్షన్ పాయింట్లకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాల్యమిత్రుడు, సన్నిహితుడైన వెంకటేష్ నాయుడిని కూడా సిట్ అరెస్ట్ చేసింది. వీళ్ళిద్దరూ కూడా బెంగళూరు నుంచి శ్రీలంకకు పారిపోతుండగా విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు మంగళవారం ఉదయం అడ్డుకున్నారు. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడుపై లుక్అవుట్ నోట్ సర్క్యులర్లు ఉండటంతో వారిద్దరిని అక్కడే నిర్బంధించి ఆ సమాచారాన్ని సిట్ అధికారులకు తెలిపారు. సిట్ బృందాలు బెంగళూరు వెళ్ళి మంగళవారం రాత్రి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశాయి. అది జరిగింది. అంతకుముందు మధుసూదన్ రెడ్డి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. చెవిరెడ్డికి మద్యం ముడుపులు ప్రధానమంత్రి రాజ్ రెడ్డి ద్వారా చేరవేత అని చెప్పి ఇక్కడ రాశారు. సో ఏ విధంగా అతనికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ముడుపులు వెళ్ళాయి అనేది కూడా రాసుకొచ్చారనమాట. తర్వాత మద్యం కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు. జూలై 1వ తేదీ వరకు మద్యం కేసు నిందితులందరికీ రిమాండ్ విధించింది కోర్టు. ఇక వీరజవాన్ కుటుంబానికి 50 లక్షల చెక్ అంచేత 5 ఎకరాల పొలం 6 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చిన ప్రభుత్వం తరపున నిన్న మంత్రి సవిత గారు వెళ్ళి ఇచ్చారు 50 లక్షలు నగదును. అండ్ ఇది తర్వాత మీ వల్లే చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఏమని వాదోరుతారు? జగన్కు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్న. రెంటపాళ్ల పర్యటన విరమించుకోవాలని హితవు. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు జగనే కారణం. గత ఎన్నికల్లో తప్పుడు సర్వేలతో వైకాపా అధికారంలోకి వస్తుందని జగన్ నమ్మించడంతో చాలామందిలాగా నాగమల్లేశ్వరరావు కూడా 2 కోట్లు పందెం కాశారు. వైకాపా ఓడిపోవడం, పందెం డబ్బులు చెల్లించాల్సి రావడం, అప్పులు వాళ్ళకు భయపడడం, బంధువులు ఆర్థికంగా సాయం చేయకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారు. చాలా సింపుల్, క్లియర్. ఇలా చాలామంది ఉన్నారు వైసీపీ వాళ్ళు. చాలామంది ఆ పార్టీయే గెలుస్తుందని అప్పులు చేసి మరీ బెట్టింగ్లు వేశారు. బెట్టింగుల్లో ఓడిపోయి ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోయారు. ఇతనేమో ఊళ్ళో వదిలేసి వెళ్లకుండా పూర్తిగా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. తల్లికి వందనం పేరుతో సైబర్ నేరగాళ్ళు వల అని ఒకటి ఇచ్చారు. తర్వాత రహదారుల పనుల పెండింగ్ బిల్లులకు 200 కోట్లు. పోలవరం బనగజాలతో అనుసంధానంతో పర్యావరణకు విఘాతం కలగదు. అభయారణ్యంలో 1 ఎకరము తీసుకో. నిపుణుల కమిటీలో ఏపీ అధికారుల వివరణ. కేంద్ర అటవీ పర్యావరణ నిపుణుల కమిటీ భేటీ. ఇప్పుడు అసలైన దశకు వచ్చింది గోదావరి బనకచర్ల అనుసంధానం. ఇప్పుడు అభ్యంతరాలు లేవనెత్తాల్సిన వాళ్ళు అభ్యంతరాలు చెప్తున్నారు, రాజకీయం చేయాల్సిన వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దీనికి ఎన్నాళ్ళు టైం పడుతుందో చూడాలి. ఇక మరో చరిత్రకు విశాఖ ముస్తాబు. ప్రపంచ రికార్డుకు సిద్ధమవుతున్న యోగాంధ్ర 2025 సాగర్ తీరాన చకచక ఏర్పాట్లు. ఏమండి, ఎందుకు రికార్డు అవ్వదండి? నెల రోజుల పాటు ఒక వ్యవస్థ మొత్తం దాని మీద దృష్టి పెట్టి 100 కోట్ల వరకు డబ్బులు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యేలు అయితేనేమి, అధికారులు అయితేనేమి, ఇంక్లూడింగ్ సీఎం గారి స్థాయిలో, మినిస్టర్లు గారి స్థాయిలో దాని మీద అంత ఫోకస్ పెడితే ఎందుకు రికార్డు అవ్వదు? అవుద్ది. నెల రోజుల నుంచి కదా.
ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 5 లక్షల మందితో సుమారుగా యోగాసనాలు వేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ విభాగాల పనితీరుపై ప్రజాభిప్రాయం తీసుకోవాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా అభివృద్ధి ప్రణాళిక శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు. ప్రభుత్వ సేవలు విభాగాల పనితీరుపై నిరంతరం ప్రజాభిప్రాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇక్కడ ప్రజలు కూడా మీకు ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చినప్పుడు ఏది వాస్తవమో అది చెప్పండి, ఏదో ఒకటి నొక్కేసి తప్పించుకోవద్దు. ఎందుకంటే ప్రజాభిప్రాయం ఆధారంగానే చంద్రబాబు గారు పనితీరు మారాలి అని అధికారులకు చెప్తున్నారు. ప్రజాభిప్రాయం ఏమో సర్లే వీళ్ళేదో కాల్ చేశారు, ఏదో ఒకటి నొక్కేద్దాంలే, లేదంటే ఫోన్ పక్కన పెట్టేద్దాంలే, లేదంటే ఫోన్ ఫీడ్బ్యాక్ ఇవ్వద్దులే అనుకోవద్దు. ప్రభుత్వం నుంచి ఏమైనా ఫోన్లు వస్తే స్పందించండి, ఉన్నదన్నట్టు చెప్పండి. ఇక 175 నియోజకవర్గాలకు యువ నిపుణులు స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా నియోజకవర్గాల అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక యువ నిపుణుని నియమిస్తూ ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అబ్బా, నెలకు 60,000 జీతం అంటండి. 4 ఏళ్లకు గాను 50.4 కోట్లు ఖర్చు అవుద్దంట. నేడు రేపు లోకేష్ ఢిల్లీ పర్యటన. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి బుధ గురువారాల్లో ఢిల్లీలో పర్యటించబోతున్నారు. ఇక టీవీ చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యలపై సుమోటో కేసు. నిందితులకు క్షమాపణ చెప్పినా సరిపోదు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చనా మజుందార్ మహిళల పరువు ప్రతిష్టలు, వారి హుందాతనానికి భంగం కలిగించేలా వ్యాఖ్యానించడం, ప్రవర్తించడం చాలా పెద్ద నేరమని, ఇటీవల రాష్ట్రంలో మహిళలను కించపరిచేలా టీవీ చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యానించడంపై సుమోటోగా కేసు నమోదు చేశామని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చనా మజుందార్ అన్నారు. కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు, అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి కొట్టారు. కుప్పంలో మహిళ శిరీషను మొన్న ఒక వడ్డీ వ్యాపారి మునికన్నప్ప ఏ విధంగా వేధించాడో నిన్న మనం వీడియో చూసాం. సో ఆమె పిల్లలు ఉండగా పక్కన ఆమె పిల్లలు ఉన్నారు. బాబు చేతిలో టీసీ ఉంది, పాప ఏడుస్తూనే ఉంది, బాబు ఏడుస్తూనే ఉన్నాడు. అయినా సరే వీళ్ళు వదలకుండా ఆ వడ్డీ వ్యాపారి ఆమెను చెట్టుకు కట్టేసి హింసించాడనమాట. ఈ ఘటనలో సీఎం గారు స్పందించారు అండ్ హోంమంత్రి గారు స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమెతో ఫోన్లో మాట్లాడారు. హోంమంత్రి అనిత గారు ఆమెతో ఫోన్లో మాట్లాడారు. చంద్రబాబు గారు ఒక 5 లక్షలు సాయం ఇస్తానని 5 లక్షలు పంపించారు. ఇవన్నీ జరిగాయి. కాళ్ళు పట్టుకున్నా కనుకరించలేదు, అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి కొట్టారు. కన్న బిడ్డ ఎదుటే చీరలాగి మరీ దాడి, కుప్పం పురపాలక పరిధిలో దారుణం, బాధితురాలకు ఫోన్లో చంద్రబాబు పరామర్శ, 5 లక్షల సాయం ప్రకటన, పిల్లల చదువులకు హామీ, కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశం, 4 నిందితుల అరెస్టు. చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక పరిధిలోని నారాయణపురంలో అప్పు తీర్చలేదని ఒక మహిళను చెట్టుకు కట్టేసి అమానవీయంగా దాడి చేయడం కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. నాకు ఈ కొడుకు ఎదుటే దారుణంగా అవమానించారు. రాజకీయ కోణం లేదు డీఎస్పీ. కేసులో నిందితులైన మునికన్నప్ప, మునిమ్మ, రాజా, జగదీశ్వరులను మంగళవారం అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ పార్థసారథి తెలిపారు. వాళ్ళు అప్పు వసూలు కోసం శిరీషపై దాడి చేశారు తప్ప ఇందులో రాజకీయ కోణం లేదు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం రాజకీయ కోణం ఉంది, వాళ్ళు టీడీపీ వాళ్ళు అని చెప్తున్నారన్నమాట. ఇక పామాయిల్పై తగ్గించిన దిగుమతి సుంకాలు పెంచండి. కేంద్ర హోంమంత్రికి రామ్మోహన్ నాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి. సరే, ఇక్కడ వరకు ఈనాడు అయింది కదా. ఇప్పుడు మనం ఇతర పత్రికలు చూద్దాం. సాక్షి చూద్దాం ఒక్కసారి. సాక్షిలో చూసుకుంటే బాబు అరాచకం, సిట్ గోండాయిజం. ఓహో, మరి వైసీపీలో అత్యంత కీలక నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు, వైసీపీలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించి అంతర్గత వ్యవహారాలు చాలా చక్కబెట్టే చెవిరెడ్డిని అరెస్ట్ చేస్తే సాక్షి ఎందుకు ఊరుకుంటారు? ఊరుకోరు. పుంఖాలుగా ఈరోజు కథనాలు రాస్తారని అనుకున్నాం, అదే జరిగింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అక్రమ అరెస్టు, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, మరో 4గురిపై కూడా అక్రమ కేసు. చెవిరెడ్డి కేసు నమోదు కంటే ముందే లుక్అవుట్ నోటీసు. బెంగళూరు విమానాశ్రయంలో అక్రమంగా అదుపులోకి. కొద్ది రోజులుగా దర్యాప్తు ముసుగులో ఆయన సన్నిహితులకు వేధింపులు, అబద్ధ వాంగ్మూలం ఇవ్వాలని చిత్రహింసలు. ఏకంగా కానిస్టేబుల్లకే 3rd డిగ్రీ ట్రీట్మెంట్తో బరితెగింపు. డీజీపీకి లేఖ రాసిన పూర్వపు గన్మెన్, హైకోర్టులోనూ పిటిషన్. లేని మద్యం స్కామ్ను సృష్టించి వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు. ఇప్పటిదాకా ఏకంగా 39 మందిపై కేసులు. చంద్రబాబు డైరెక్షన్లోనే మద్యం అక్రమ కేసు దర్యాప్తు. బేతాల కుట్ర అమలవుతోందనేందుకు ఇదే పక్కా నిదర్శనం అని చెప్పి వీళ్ళు రాసుకొచ్చారు. చెవిరెడ్డి పేరు చెప్పాలని చిత్రహింసలు, మద్యం అక్రమ కేసులను సంబంధం ఉండాలని చెప్పాలన్నారని చెవిరెడ్డి గారి దగ్గర పనిచేసిన మాజీ గన్మెన్, 10 సంవత్సరాల పాటు ఇతను గన్మెన్గా పనిచేశాడు మధుసూదన్ రెడ్డి. ఇతను పోలీసులకు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక లెటర్ రాశాడు అనమాట డీజీపీ గారికి. సో ఇది హైలైట్ చేస్తూ ఆత్మగౌరవం అంటే ఇదేనా అని కుప్పంలో మహిళలకు జరిగింది కదా. సో కుప్పంలో ఈ మహిళ శిరీష ఇష్యూ ఉంది కదా, దాన్ని రైట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ట్వీట్ చేశారు. ఆయన ఒక బెత్తిని ట్వీట్ చేస్తే సాక్షిలో ఒక జాండో మోరడో వార్త రాస్తారు, అదే రాశారు.
ఎంతైనా సొంత పత్రిక ఉంటే ఎన్ని ప్రయోజనాలు. చూడు, ఈరోజు పల్నాడు వెళ్తారు, రెంటపాలు వెళ్తారు, అక్కడ కొంత రాజకీయం, డ్రామా, సినిమాటిక్ సీన్లు జరుగుతాయి. ఖచ్చితంగా అక్కడ పోలీసులు వద్దన్నే వెళ్తారు, కావాలని గొడవ పెట్టుకుంటారు, కావాలని రెచ్చగొడతారు, చేయాల్సిన రాజకీయం చేయాల్సిన పెంట అంతా చేస్తారు. చేసి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం కక్ష సాధింపు అని చెప్పి ఏడుస్తారు. మళ్ళీ అప్పు తీర్చేందుకు తాలిబొట్టు అమ్ముకున్నా, నా కుమారుడు చూస్తుండగానే నన్ను కట్టేసి కొట్టారు, దివ్యాంగురాలైన నా కుమార్తె పింఛన్ సైతం వాళ్ళే లాక్కుంటున్నారు. ఇదే ఘటన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగితే వాళ్ళు స్పందించరు తెలుసా, ఎదురుదాడి చేస్తారు. ఇక్కడ టీడీపీకి వైసీపీకి తేడా ఏంటనేది వినండి. ఇదే ఘటన కనుక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగితే నిజంగా వాళ్ళు స్పందించరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ ఆమెతో మాట్లాడరు, హోంమంత్రి గారు ఏమీ ఆమెతో మాట్లాడరు, స్పందించరు, తిరిగి ఎదురుదాడి చేస్తారు. టీడీపీ వాళ్ళ కుట్ర, పచ్చ మీడియా కుట్ర, ఎల్లో మీడియా కుట్ర, వాళ్ళందరూ కూడా టీడీపీ వాళ్ళే, వాళ్ళు కొట్టుకున్నారు అనేటట్టు ఎదురుదాడి చేస్తారు. కానీ ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ ఉండేసరికి, చంద్రబాబు గారు ఉండేసరికి, వాళ్ళ సొంత నియోజకవర్గంలో జరిగేసరికి ఆయన ఇమీడియట్గా స్పందించారు. ఇమీడియట్గా స్పందించి ఆమెతో మాట్లాడారు. 5 లక్షలు సాయం చేస్తామన్నారు. నువ్వెలా చెప్పగలవు? వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు స్పందించరని నువ్వెలా చెప్పగలవు అంటే, ఒక ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ను చంపేసి ఇంటికి శవాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధిత కుటుంబంతో మాట్లాడారా? అప్పటి హోంమంత్రి గారు ఆ బాధిత కుటుంబంతో మాట్లాడారా? లేదు కదా. సో అలా కొన్ని ఘటనలు ఉన్నాయి. గత ప్రభుత్వం అయితే స్పందించే వాళ్ళు కాదు, ఈ ప్రభుత్వం కొంత బెటర్. సంక్షోభంలో వ్యవసాయం, అన్నదాతల ఆత్మార్పణ. పల్నాడు జిల్లా తూబాడు, నాదెండ్ల, కొచ్చెర్లలో విషాదం. సో మూడు ప్రాంతాల్లో రైతులకు ఇబ్బందులు వచ్చి ఇది ఆత్మహత్య చేసుకున్నాను రాశారు. తర్వాత 3rd డిగ్రీపై నిగ్గు తేల్చండి, పులివెందుల పోలీసుల తీరుపై స్పందించిన హైకోర్టు, ఆ కౌన్సిలర్లకు తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించండి, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఆదేశం. ఇదేదో కొంచెం ఆలోచించాల్సిన వార్తనండి, చూడాలి ప్రభుత్వం కూడా. రేషన్ కోసం 13 కిలోమీటర్ల నడకంట. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ విధానానికి కూటమి సర్కారు మంగళం పాడడంతో అనకాపల్లి జిల్లాలో గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నీడబంద పరిసర గ్రామాల ప్రజలు కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ 13 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి కళ్యాణతోవకు చెందిన దగ్గరలోని రేషన్ డిపోలో సరుకులు తెచ్చుకోవాల్సి వస్తుందంట. ఇది కొంచెం దారుణం. ఇది ప్రభుత్వం ఇమీడియట్గా ఆలోచించాలి. ఇటువంటి ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో వీలైతే ఇంటింటికి సరుకులు ఇవ్వడం మంచిది. ఇది మాత్రం తీవ్రమైన సమస్య. ఇక మరింత ఉధృతంగా దాడులు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ కార్యాలయంపై ఇరాన్ దాడులు. ఇక్కడ ఇచ్చారు ఆ యుద్ధం వార్త. ఓకే, రక్షించారు. తర్వాత కీవ్పై రష్యా దాడులు. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా క్షిపణులు డ్రోన్లతో దాడి చేసింది. 15 మంది పౌరులు మరణించారు. కాంతి వేగంతో డేటా, అత్యంత భద్రతమైన డేటా ట్రాన్స్ఫర్ ప్రక్రియ అయిన క్వాంటమ్ కమ్యూనికేషన్ను భారత్ తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. గాజాలో ఆహార ట్రక్కుల కోసం ఎదురు చూస్తున్న పాలస్తీనాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 70 మంది వరకు మరణించారు. ఐఎన్ఎస్ అన్నాలు. సెకండ్ పేజీలో ఏమైనా వేరే ఇచ్చారా? ఇవే ఇచ్చారు. మొత్తం అదే మొత్తం అంతా చెవిరెడ్డి గారి కోసం ఈ పేజీ కేటాయింపు. ఎందుకంటే వైసీపీలో ఆయన అత్యంత కీలకం కాబట్టి ఆయన కోసం ఈ పేజీ కేటాయింపు. ఇది కూడా వాళ్ళ స్కామ్ కోసమే పేజీ కేటాయింపు. ఓకే, ఇలాంటి యాడ్లు చదువుకోవడం మంచిది. ఇక మీదట సాక్షి ఓపెన్ చేసి వెళ్ళిపోమ్మా, అయిపోయింది. ఇక ఆంధ్రజ్యోతిలో ఒక ఇంపార్టెంట్ వార్త రాసండి. చెల్లిపైన దొంగ చెవులని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది చాలా క్లియర్గా రాశారు. తెలంగాణలో వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగు, జగన్ కోసం కేసీఆర్ పోలీసుల ఆపరేషన్. షర్మిల కదలికలు, ఫోన్ కాల్స్పై అబ్జర్వేషన్, ఆమె మాట్లాడే వారి ఫోన్లు ట్యాపు, ఎప్పటికప్పుడు జగన్కు సమాచారం. నాడు ఒకేసారి 650 మంది ఫోన్లపై నిఘా, ఆధారాలు సేకరించిన తెలంగాణ సిట్టు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హద్దులు దాటిన ట్యాపింగ్ వ్యవహారం అది. సో ఎంతైనా రాజకీయంగా గురువు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి కేసీఆర్ గారు కారణం. బాబు, మనం ఫోన్లు ట్యాప్ చేయాలి, మన ప్రత్యర్థులు ఏం మాట్లాడుకుంటున్నారో చూడాలి, నువ్వు ఒక దుకాణం నేను ఒక దుకాణం పెట్టాకంటే నేను ఇక్కడ దుకాణం పెడతాను, వారం నీకు రిపోర్ట్లు ఇస్తానని చెప్పి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి రిపోర్ట్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికప్పుడు పంపించేవాళ్ళంట. అది వెలగబెట్టిన ఘనకార్యం దొరగారు. నువ్వు ఒక దుకాణం నేను ఒక దుకాణం ఎందుకులే, ఇద్దరు దుకాణాలు కలిపి నేనే పెడతానని చెప్పి తెలంగాణలో పెట్టాడు ఆయన.
అప్పట్లో తెలంగాణలో కేసీఆర్ సర్కార్, ఏపీలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్, ఇద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు. దీంతో తెలంగాణ పోలీసుల ద్వారా సొంత చెల్లెలు షర్మిలపైన జగన్ నిఘా వేసినట్టు తేలింది. ఆమె కదలికలు, ఫోన్ సంభాషణలు ఎప్పటికప్పుడు ఆరా తీసినట్టు స్పష్టమైంది. షర్మిల ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలుసుకొని వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఫోన్ ట్యాపింగ్పై తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించింది. వెరసి తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సరిహద్దులు దాటింది. షర్మిల మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్కు చెందిన మరికొందరు రాజకీయ నాయకుల ఫోన్లు కూడా అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అబ్జర్వేషన్లో పెట్టినట్టుగా తేలిందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చాలా ఆరోపణలు వచ్చాయి. సో అవన్నీ చేసింది ఈ పెద్ద ఈయన. చేసిన పాపం ఊరికే పోదు. ఇక చెవిరెడ్డి అరెస్టు చెప్పుకున్నాం, యుద్ధం చెప్పుకున్నాం. అమరావతికి మరింత జోష్. 2 కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం. ఇందాక చెప్పుకున్నాం కదా, 1458 కోట్లతో ఉమ్మడి కేంద్ర సచివాలయం, 1329 కోట్లతో వాళ్ళకి క్వార్టర్స్ కూడా వాళ్ళ ఉద్యోగులకి అని చెప్పుకొచ్చారు. ఇక బనకచర్లతో తెలంగాణకు నష్టం లేదు అనేది ఈయన చూపించింది ఒకటి చూసాం మనం. తర్వాత కొత్త వైద్య కాలేజీలకు వైసీపీ శాపం. జగన్ ప్రభుత్వం మితిమీరిన నిర్లక్ష్యంతో 5 వైద్య కళాశాలల్లో సౌకర్యాలు లేమి, పూర్తి స్థాయిలో లేని బోధనా సిబ్బంది, అభ్యంతరం వ్యక్తం చేసిన మెడికల్ కౌన్సిల్. లోపాలు సరిదిద్దిన అప్పటి జగన్ ప్రభుత్వం అడ్మిషన్లకు ముందు సరిచేస్తామని హామీ, ఆ తర్వాత పట్టించుకొని వైసీపీ ప్రభుత్వం. మరి కొత్త ప్రభుత్వం పట్టించుకోవచ్చుగా. ఓకే, ఆ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు, మెడికల్ కాలేజీలుగా ఒక బొమ్మ చూపించడానికి కాలేజీలు కట్టేసి వదిలేశారు. లోపల బోధనా సిబ్బంది లేవు, పరికరాలు లేవు, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఒక కాలేజీగా నిర్వహించడానికి అవసరమైన ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించాలి. జస్ట్ ఒక బిల్డింగ్ కట్టేసి వదిలేశారు. మరి ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగించాలి అంటే బిల్డింగ్ లోపల బోధనా సిబ్బంది నియమించాలి, ప్లస్ ఎక్విప్మెంట్స్ కొనాలి. ఆల్రెడీ సంవత్సరం అయింది కదా. లేదా ఉద్దేశం లేకపోతే ప్రైవేట్కి ఇచ్చేయాలి, పీపీపీలో ఇచ్చేయాలి. రోగుబోలుకు స్పర్శ అనుభూతి, వేడిని నొప్పిని గుర్తించే రోబోటిక్ చర్మం అభివృద్ధి, కేంబ్రిడ్జ్ పరిశోధకుల ఆవిష్కరణ. ఈ చర్మంతో సున్నితమైన తెలివైన సెన్సార్గా మారనున్న రోబోటిక్ చెయ్యి. ఓకే, అయితే రోబో సినిమాలో ఏంటది, స్పర్శ లేకనే కదా పాపం వాళ్ళని లవ్ చేయదు ఐశ్వర్యరాయ్. ఇప్పుడు అది మళ్ళీ దీన్ని బేస్ చేసుకొని శంకర్ మళ్ళీ ఒక స్టోరీ రాసుకొని రోబో 3 సినిమా తీస్తాడేమో. ఇక ప్లాస్టిక్ రహితంగా నగరాలు. శంకర్ సినిమాలు ఒకప్పుడు బాగుంటాయి, ఎందుకంటే రైటర్ సుజాత, శంకర్ గారి బ్రెయిన్ అంతా కూడా అతని దగ్గర ఉంటుంది. శంకర్ ఏ విధంగా సినిమాలు తీయగలడు అనేది శంకర్ గారికి సంబంధించి సుజాత. శంకర్ పెద్ద పెద్ద హిట్ సినిమాలన్నీ కూడా సుజాతనే రైటింగ్. కానీ ఇప్పుడు ఆయన లేరు, అందుకని దాంతో ఆ లోటు శంకర్ గారి సినిమాల్లో కనిపిస్తుంది. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఒక నిజంగా రోబోలకు స్పర్శ ఉంటే ఆ ఫీల్డ్ నుంచి ఒక కథ రాయొచ్చు. అలా రాయాలంటే సుజాత లాంటి రైటర్లు ఉండాలి. చూడండి, రాజమౌళి గారికి వెనక వెన్నుదన్న ఎవరు, తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అండ్ కంచె అని ఆయన ఉంటారు కదా, వాళ్ళు ఇద్దరు కలిపి స్టోరీలు రాస్తారు. అలా ప్రతి డైరెక్టర్కి కూడా తెర వెనుక స్క్రీన్ రైటర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళే బలం. ఇక ప్లాస్టిక్ రహితంగా నగరాలు అక్టోబర్లో ఎన్నికలు. ఓకే, కుప్పం దా రుణంపై సీఎం సీరియస్, మహిళను కట్టేసిన వారికి కఠిన చర్యలు అని చెప్పారు. ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు. మరో రచ్చకు జగన్ రెడీ అని పైన వేశారండో. యోగా దినోత్సవానికి ముందు రగడకు సిద్ధం. పల్నాడు జిల్లాలో నేడు పల్నాడులో పర్యటన. ఏడాది కిందట ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు పరామర్శే విగ్రహావిష్కరణ. వైసీపీ గెలుస్తుందని 1.5 కోటి బెట్టింగ్. ఇతరుల సొమ్ముతో నాగమల్లేశ్వరరావు పందెం. డబ్బులు ఇవ్వలేక పురుగు మందు తాగి ఆత్మహత్య, చనిపోయింది గత ఏడాది జూన్ 9న. కూటమి అధికారంలోకి వచ్చింది జూన్ 12న. వేధింపులు కారణమని వైసీపీ ఆరోపణ. అది పరిస్థితి. మరో రచ్చకు. ఇక ఆంధ్రప్రభలో చూసుకుంటే, వనరులు పెంచండి, సంక్షేమానికి సరైన ప్రణాళికలు కావాలి, ఆర్థిక సుస్థిరత కోసం సేవల రంగంపై దృష్టి పెట్టండి, ఆగస్టు 15లోగా P4 ప్రక్రియ, ఏడాదిలో తలసరి ఆదాయం పెరుగుదల, ప్రభుత్వ కార్యక్రమాలు సేవలపై విభిన్న మార్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ, ప్రభుత్వ శాఖలకు ప్రణాళిక శాఖ మార్గదర్శనం ఎంతో కీలకం, ప్రణాళిక విభాగం సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు ఆదేశాలు అని రాశారు. తర్వాత బనకచర్లపై అధ్యయనం. ఓకే, ఉపరాష్ట్రపతితో మంత్రి లోకేష్ నేడు భేటీ. ఆ తర్వాత 3 కేంద్ర మంత్రులతో రాష్ట్ర అంశాలపై సమాలోచనలు. రేపు కేంద్ర మంత్రి మాండవయ్య, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో కూడా సమావేశాలు. లోకేష్ గారు ఢిల్లీ పర్యటనలో ఈ మధ్య జోష్ స్పీడ్ పెరుగుతోంది. గతం కంటే ఎక్కువసార్లు వెళ్తున్నారు. ఇక ఏపీ లిక్కర్ కేసులో చెవిరెడ్డి అరెస్టు. పోలీసుల ఆంక్షల మధ్య నేడు పల్నాడుకు వైఎస్ జగన్. 100 మంది మాత్రమే రావాలి, 3 వాహనాలు మాత్రమే రావాలని పోలీసులు ఆంక్షలు విధించారు.
వీళ్ళేమో భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. సో ఏదైనా జరగచ్చు, ఏం జరుగుద్ది అనేది చూద్దాం. నో టేక్ ఆఫ్, ఒకే రోజు 8 విమాన సర్వీసులు రద్దు. ఎయిర్ ఇండియా 7, అజర్బైజాన్ విమానం 1. డ్రీమ్ లైనర్స్లో మళ్ళీ సాంకేతిక సమస్యలు. ఇండిగోకు బాంబు బెదిరింపు, నాగ్పూర్కు మళ్లింపు. ఇక బెంచ్పై 35 రోజులే. ప్రాజెక్టుపై వార్షిక పనిదినాలు 225. ఉద్యోగులకు టీసీఎస్ కొత్త పాలసీ. ఓకే. భక్త మెచ్చితివా, ఆలయాల్లో భక్తులకు సంతృప్తి దర్శనం ఎలా? దేవాదాయ శాఖ సరికొత్త చర్యలు. 22 ప్రముఖ ఆలయాలకు ప్రత్యేక అధికారులు. మౌలిక సదుపాయాలు, క్యూ లైన్లు, ప్రసాదం, అన్నప్రసాదాల నాణ్యత ప్రమాణాలు పెంపే లక్ష్యంగా అడుగులు. పారిశుధ్యంపై మరింత ఫోకస్. భక్తులతో మమేకమవుతూ సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యత అని ఇచ్చారండి. తర్వాత సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో దర్శనం, మంచి దర్శనం ఉండాలంటే ఏం చేయాలనేది ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ఇక్కడ ఒకటి ఇచ్చారు, రాశారు. సో ఇవి ఓవరాల్గా నేషనల్ ఇంటర్నేషనల్ అంశాలు కూడా చూసాం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. వీడియోని మ్యాక్సిమం ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. సో అలాగే మనం ఒక ఫుడ్ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నాం కదా, laddupallem.com అని. మీరు చాలామంది చూసే ఉంటారు, చాలామంది బుక్ చేసే ఉంటారు. సో అది ఎలా ఉంది అనేది వాళ్ళకి తెలియజేయండి. వాళ్ళ నెంబర్ కూడా మీ దగ్గర ఉండే ఉంటుంది. కొత్తగా ఎవరైనా ఉంటే బుక్ చేయకపోతే చూడండి. ఇవన్నీ కూడా ఆర్గానిక్ వేలో, సహజ సిద్ధమైన పద్ధతిలో మిల్లెట్స్ నుంచి, మల్టీ మిల్లెట్స్ నుంచి, మల్టీ సీడ్స్ నుంచి అండ్ మల్టీ డ్రై ఫ్రూట్స్ నుంచి ఒక 18 రకాల లడ్డూలు, అలాగే హాట్ స్నాక్స్ కూడా తయారు చేస్తున్నారనమాట. ఇదిగోండి, ఇట్లా స్నాక్స్ కూడా తయారు చేస్తారు. మీరు వీలైతే laddupallem.com అని వెబ్సైట్ విజిట్ చేసి వెబ్సైట్లో కొనొచ్చు. లేదు కాస్త ఆర్డర్ ఉంది, డిస్కౌంట్ కావాలి అనుకుంటే 9997839994, ఇదిగోండి నెంబరు 9997839994. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు కాస్త ఎక్కువ కొంటే, 4-5 కేజీల కంటే ఎక్కువ కొంటే డిస్కౌంట్ కూడా ఒక 15% వరకు డిస్కౌంట్ ఇస్తారు. అడిగి చూడండి. మన ఛానల్ పేరు చెప్పండి. థ్యాంక్ యూ.